వైట్ హౌస్లో ఇప్పుడు కరోనా కల్లోలం అంటుకుంది. ఒకరి తర్వాత ఒకరుగా శ్వేత సౌధంలో సహాయకులకు మహమ్మారి సోకుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆ మాటకొస్తే ఒక్క అమెరికాలోనే కాదు, చాలా దేశాల్లో ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కరోనా నీడ పడని చోటు లేదనే కలవరం కలుగుతోంది. అమెరికా శ్వేత సౌధాన్ని కరోనా వైరస్ వెంటాడుతోంది. రోజుకో మనిషికి వైరస్ సోకుతూ ఉండడంతో అధినేతలకు వైరస్ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి కరోనా సోకింది. ఆ తర్వాతి రోజే మరో ఇద్దరికి మహమ్మారి సోకినట్లు తేలింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిల్లర్ కి రెగ్యులర్ గా వైట్ హౌస్ లో చేస్తున్న పరీక్షల్లో భాగంగా టెస్ట్ చేయగా వైరస్ సోకినట్లు తేలింది. అయితే అంతకు ముందు రోజు మాత్రం ఆమెకు నెగిటివ్ రావడం గమనించాలి. అలానే ఇవాంకా ట్రంప్ పర్సనల్ సెక్రటరీకి కరోనా వచ్చినట్లు నిర్ధారించారు. అయితే ఇవాంకా ఆమెను గత కొద్ది రోజులుగా కలవలేదని చెప్తున్నారు. ఇవాంకా భర్త జేరెడ్ కుష్నర్ పరీక్షల్లోనూ నెగిటివ్ రిజల్ట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ వైట్ హౌస్ వర్గాలను వెంటాడుతోంది. కేటీ మిల్లర్ ఒక్క పెన్స్కి మాత్రమే సహాయకురాలైతే పర్వాలేదు. ఆమె భర్త స్టీఫెన్ మిల్లర్ కూడా వైట్ హౌస్ లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీంతో ఈ గొలుసుకట్టు మహమ్మారి ఏ మార్గంలోనూ వైట్ హౌస్ పెద్దలకు సోకకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ వారానికి ఒకసారి కాకుండా రోజూ టెస్ట్ చేయించుకుంటానని గత వారం ప్రకటించారు. దీంతో మరో అగ్రరాజ్యపు పెద్దలకు కూడా కరోనా భయం వెంటాడుతున్నట్లయింది. వాస్తవానికి వైరస్ దెబ్బకి ఎవరైనా దాని బారిన పడాల్సిందే, ఇందులో తిరుగులేదు. అలా మొట్టమొదటిగా కరోనా బారిన పడిన అగ్రరాజ్యాధిపతుల్లో బ్రిటన్ యువరాజును చెప్పాలి. వైరస్ విజృంభణ ఆ దేశంలో ప్రారంభమైన తొలి రోజుల్లోనే ప్రిన్స్ చార్లెస్ కి కరోనా సోకినట్లు నిర్ధారణైంది. దీంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఏకంగా రాజప్రసాదంలోకే వైరస్ చొచ్చుకెళ్లిన వైనంపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. మార్చి 25న ఆయనకి వైరస్ కి సంబంధించిన లక్షణాలు పొడసూపగా ఐసోలేషన్ లో ఉండి కోలుకున్నారు. మార్చి 30న తిరిగి కరోనా బారి నుంచి బయటపడ్డారాయన. అయితే అప్పట్నుంచి సోషల్ డిస్టెన్స్ పాటించడం మొదలుపెట్టారు ప్రిన్స్ చార్లెస్. ఇక ఇదే దేశానికి చెందిన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ది నిజంగా థ్రిల్లర్ సినిమాని తలపించే కథ. భార్య ప్రసవానికి రోజులు దగ్గర పడుతూ ఉండగా బోరిస్ జాన్సన్ మార్చి 27న తనకి కరోనా సోకినట్లు తెలుసుకున్నారు. క్వారంటైన్ కే పరిమితమయ్యారు. కానీ రోజు రోజుకి పరిస్థితి దిగజారడంతో సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఐసీయూలో వెంటిలేటర్ పై మృత్యు అంచుల వరకు వెళ్లొచ్చారు. ఓ దశలో డాక్టర్లు ఆయన మృతి వార్తని బయట ప్రపంచానికి ప్రకటించడానికి తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్న తరుణంలో కరోనా కోరల నుంచి బయటపడ్డారు బోరిస్ జాన్సన్. తనని కాపాడింది డాక్టర్లేనని డిశ్చార్జ్ అయిన సందర్భంలో చెప్పడమే కాకుండా తనకి పుట్టిన పిల్లాడికి వాళ్ల పేర్లే పెట్టారు. వైరస్కి జాతి మతం లేదు, కులం ప్రాంతం లేదు. ఇవన్నీ రొటీన్ డైలాగ్సే. అయితే ఎంత పరిశుభ్రత పాటించేవారైనా చిన్న చిన్న జాగ్రత్తలు ఏదో క్షణంలో తీసుకోపోవచ్చు. చాలు, కరోనా వైరస్కి ఆ ఒక్క క్షణం చాలు వెంటనే కమ్మేయటానికి. అలా కరోనా సోకిన దేశాధినేతలు, మంత్రులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. కరోనా కోరల్లో బ్రెజిల్ అధ్యక్షుడు సహాయకుడు చిక్కుకోవడం కలకలం రేపుతోంది. పైగా కేసులు భారీగా పెరిగిపోతున్న ఈ దేశంలో లాక్డౌన్ అమలుని ప్రెసిడెంట్ బోల్సోనారో అస్సలు పట్టించుకోవడం లేదని లాన్సెట్ మెడికల్ జనరల్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సహాయకుడికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. మరోవైపు ఒక్క రోజులోనే బ్రెజిల్లో 10,222 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, రీసెంట్ గానే బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని కలిసి వచ్చారు. ఈయన కూడా ట్రంప్ లానే కేసుల గురించి ప్రశ్నిస్తుంటే అవును పెరిగాయి, దానికి నేనేం చేస్తాను, పోనీ మీరు చెప్పండి ఏం చేయాలో అనేశాడు. ఇప్పుడు ఈయనకి క్లోజ్ గా వ్యవహరించే సిబ్బందికే కరోనా సోకడంతో దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇక్కడ దాదాపు 150,000 మందికి కరోనా సోకింది. కరోనా వైరస్ విజృంభణ ప్రపంచ దేశాలకు పాకిన తొలి రోజుల్లో దాని తీవ్రతని అర్థం చేసుకోని దేశాల్లో ఇరాన్ ఒకటి. అందుకు సాక్ష్యమే ఆ దేశపు డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఇరాజ్ హరీర్చీకి కరోనా సోకడం. దేవుడే దేశాన్ని కాపాడతాడని మనకొచ్చిన ముప్పేం లేదంటూ ప్రెస్ మీట్లో ప్రకటించిన తర్వాతి రోజే ఫిబ్రవరి 25నే ఇరాజ్కి కరోనా సోకిందని తెలిసింది. మార్చి 12న కోలుకున్నాడీయన. అలానే ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ మాసౌమెహ్ ఎబ్తేకర్ కి ఫిబ్రవరి 27న వైరస్ సోకింది. వీళ్ళిద్దరూ కరోనా బారి నుంచి కోలుకోగా దాదాపు 10 మంది ఇరాన్ ఎంపీలు కరోనాతోనే మరణించడం ఇక్కడి నిర్లక్ష్యానికి ఖరీదు కట్టింది.
ఇక కరోనా సోకిన ప్రముఖులలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరీ కూడా ఉన్నారు. ఆమెకి మార్చి 13న కరోనా వైరస్ సోకింది. అయితే కెనడా ప్రైమ్ మినిస్టర్ ట్రూడో మాత్రం వైరస్ బారిన పడకుండా తప్పించుకున్నారు. సోఫీ గ్రెగోరీ బ్రిటన్లోని ఓ ఈవెంట్కి హాజరై వచ్చిన తరువాత చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణైంది. స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో శాంచెజ్ భార్య బెగోనా గోమెజ్ కి కూడా మార్చి 15న వైరస్ సోకగా 15 రోజుల తర్వాత కోలుకున్నారు. అలానే ఆస్ట్రేలియాలోనూ అక్కడి హోంమంత్రి పీటర్ దుట్టన్ పై కరోనా పంజా విసిరింది. మార్చి 13న ఈ విషయం బయటపడింది. అమెరికాకి మార్చి 2వ వారంలో వెళ్లొచ్చిన పీటర్ అక్కడ ఇవాంకా ట్రంప్ తో భేటీ అయ్యారు. అయితే ఈయనకి అప్పటికే కరోనా సోకగా ఇవాంకా ట్రంప్ సహాయకురాలికి మే నెలలో పాజిటివ్ గా నిర్ధారణ కావడానికి ఏదో లింక్ ఉందనిపించక మానదు. అయితే వైరస్ మరీ 2 నెలల తర్వాత బయటపడుతుందా అనేది సందేహమే. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కన్నా ముందే అక్కడి జూనియర్ హెల్త్ మినిస్టర్ నాడెన్ డోరిస్ కి మహమ్మారి సోకింది. బహుశా ఈమె నుంచే బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాన్కాక్ కు ఆ తర్వాత జాన్సన్ కి వైరస్ స్ప్రెడ్ అయి ఉండొచ్చంటూ ఆ తర్వాత నిర్ధారించారు. కరోనా వైరస్ కి యాంటీబాడీస్ వ్యాక్సిన్ తయారు చేశామని ప్రకటించిన ఇజ్రాయెల్ దేశంలోనూ పెద్ద నేతలను వదలలేదు వైరస్. ఆ దేశపు హెల్త్ మినిస్టర్ కి కూడా వైరస్ సోకింది. అయితే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తప్పించుకున్నారు. ఇవే కాకుండా చాలా దేశాల్లో అధ్యక్షులు, దేశ ప్రధానుల కార్యాలయాల్లోనూ వైరస్ ప్రవేశించిందని, కానీ కావాలనే కొన్ని దేశాల్లో వాటి వివరాలు బయటపెట్టడం లేదనే ప్రచారం ఉంది.